నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. తులారాశికి సంబంధించినట్టు ఈ అక్టోబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడాలంటే యూజువల్గా ఏం చేస్తారంటే మన అక్టోబర్ నెల అనేది పంచాంగంలో ఉంటుందా అంటే అలా కాదు, మన మాస భవిష్యమే చూడాలి. ఇప్పుడు నేను అశ్విన మాసంలో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక తులారాశిలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చేసి మ్యారిటల్ హ్యాపీనెస్, మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు, ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశాలు, పెళ్ళి అయ్యే అవకాశాలు. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా పెళ్ళి జరగచ్చు. సంబంధాలు వచ్చి ఇమీడియట్గా పెళ్ళి కూడా జరిగే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అలాగే రెండోది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉండదు, ఫైనాన్షియల్ హ్యాపీనెస్ తక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్గా లాస్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉంటుంది. ఎందుకంటే 12వ అధిపతి రాశిలో ఉండడం, అలాగే కుజగ్రహము మళ్ళీ బుధగ్రహం రెండు వచ్చేసి ఒకే రాశిలో ఉండడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ అయ్యే అవకాశాలు, టెన్షన్ అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ని చేయకండి. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు రాగానే అనవసరంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు పెద్ద పెద్ద విషయాలకి. అలాంటివన్నీ మీరు స్టాప్ చేయాలి. ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లాంటివి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. న్యూట్రల్గా ఉండండి, కొన్ని రోజులు ఆగండి, కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు
ఒక మంచి అవకాశం రావచ్చు. కానీ ఇప్పుడు ఈ టైం పీరియడ్ మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. పంచమ భావంలో రాహు ఉండడం, అలాగే 6వ ఇంట్లో శని ఉండడం. ఈ పంచమ భావం అనేది మల్టిపుల్ విషయాలకి, ఇప్పుడు మీరు ఉత్తర కాలామృతం కాళిదాసుడిది మీరు తీసుకుంటే పంచమ భావానికి ఎన్నో కారకత్వాలు ఇచ్చారనమాట. ఈ రాహు ఉండడం వల్ల పిల్లల నుంచి మీకు గొడవలు, టెన్షన్స్, నొప్పి అయ్యే అవకాశాలు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే రాహుగ్రహం వచ్చేసి పంచమ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఈ రిలేషన్షిప్లో, ప్రేమలో మీరు ఉంటే వాళ్ళు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమించిన వాళ్ళకి, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి బ్రేకప్స్ అయ్యే అవకాశం. అందుకే మీరు ఏం చేయాలంటే, ఇలాంటి టైం నాకు వస్తుంది కాబట్టి ఈ టైం పీరియడ్లో నేను ఇలాంటి గొడవలు, ఇలాంటివి ఎన్కౌంటర్ చేయడం, అంటే చూడడము, ఇన్వాల్వ్ అవ్వడం కట్ చేయాలి, స్టాప్ చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ అస్ట్రాలజీని మనం అప్పుడు సరిగ్గా వాడుకోవచ్చు. ఎన్నో ప్రాబ్లమ్ నుంచి మనం బయటికి రావాలి. మనం ఏం చేస్తామంటే, ఒక ప్లానెటరీ కాంబినేషన్స్ మన ఆ టైం పీరియడ్లో మనల్ని కంట్రోల్ చేసుకుంటాయి. మనకి ఇష్టం లేని పనులు చేయిస్తాయి అన్నమాట అవి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ గ్రిప్ నుంచి మనం బయటికి రావాలంటే మనము చాలా కంట్రోల్గా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఒక ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఇది ప్రేమికులకి మంచిది కాదు, పిల్లల నుంచి కూడా నొప్పి ఉంటుంది. సంతానానికి ప్రయత్నిస్తున్న వీళ్ళకి అంత మంచిది కాదు. ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉండదు, వాళ్ళకి కూడా దంపతులకి మంచిది కాదు.